Hi students, good afternoon everyone. Today I am tell as about different types of equipment used in the poultry. అయితే లాస్ట్ క్లాస్లో మనం యానిమల్ హస్బెండరీలో ఉండేటువంటి థర్డ్ చాప్టర్ గురించి నేర్చుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్స్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ ద పౌల్ట్రీ ఫామ్ మేనేజ్ చేసేటప్పుడు వాడేటువంటి పరికరాలను గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్. అయితే మనం పౌల్ట్రీ ఫామ్ని మెయింటైన్ చేసేటప్పుడు వివిధ రకాల పరికరాలను ఈ ఫామ్లో యూజ్ చేయడం జరుగుతుంది. అయితే పౌల్ట్రీ షెడ్లో ఎక్కువగా కొన్ని రకాలైనటువంటి పరికరాలని మనం యూజ్ చేస్తాము. అవే మేత పెట్టెలు, ఫీడ్ హోపర్, మేత పెట్టెలు, సెకండ్ వన్ రూస్టర్, థర్డ్ వన్ వాటరింగ్ డివైజెస్, నీటి తొట్లు, ఫోర్త్ వన్ మనం ఇక్కడ రాసుకుందాము. ఫస్ట్ వన్ ఫీడ్ హోపర్, మేత తొట్టెలు. సెకండ్ వన్ వాటరింగ్ డివైజెస్, నీటి తొట్లు. థర్డ్ వన్ రూస్ట్ ఆర్ పెర్చ్. ఫోర్త్ వన్ నెస్ట్ బాక్సెస్. ఫిఫ్త్ వన్ ట్రాప్ నెస్ట్. సిక్స్త్ వన్ గ్రిట్ అండ్ సెల్ బాక్స్. సెవెంత్ వన్ డస్ట్ బాత్. ఎయిత్ వన్ అదర్ ఎక్విప్మెంట్స్. సో ఫస్ట్ వన్ మేత తొట్లు. ఓకే, అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అంటే వివిధ రకాలైనటువంటి పరికరాలను పౌల్ట్రీ మేనేజ్మెంట్లో ఏ విధంగా యూస్ చేస్తామో ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. అయితే ఈ పరికరాలు అనేవి మనకి చౌకగా లభించేటటువంటిగా ఉండాలి, తేలికగా ఉండాలి, చౌకగా లభించేటట్టుగా ఉండాలి, ఎక్కువ కాలం మన్నేటట్టుగా ఉండాలి, శుభ్రపరచడానికి కూడా వీలుగా ఉండాలి, అంటే క్లీన్ చేయడానికి కూడా మనకి వీలుగా ఉండాలి. ఇలా ఎక్కువ రోజులు మనకి ఎక్కువ కాలం మన్నేటట్లుగా ఉంటే కనుక మనం ఈ తక్కువ
తక్కువ పెట్టుబడితో సంతృప్తికరమైనటువంటి రాబడి వచ్చే విధంగా మనం ఈ పౌల్ట్రీ మేనేజ్మెంట్ని ఫామ్ని మెయింటైన్ చేయొచ్చు. అయితే ఈ ముఖ్యమైనటువంటి పరికరాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫీడ్ హోపర్, వాటరింగ్ డివైజెస్, రూస్ట్ ఆర్ పెర్చ్, నెస్ట్ బాక్సెస్, ట్రాప్ నెస్ట్, గ్రిట్ అండ్ షెల్ బాక్స్, డస్ట్ బాత్ ఆర్ అదర్ ఎక్విప్మెంట్స్. ఫస్ట్ వన్ మేత తొట్లు. అయితే పౌల్ట్రీ మేనేజ్మెంట్లో మేత తొట్టెలు ఈ ఫీడ్ హోపర్స్ని ఈ కోళ్ళ షెడ్లో దానా పెట్టడానికి కోళ్లకు ఫీడింగ్ ఇవ్వడానికి ఈ మేత తొట్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ మేత తొట్లు అనేవి కోళ్ళు అనేవి లోపలికి వెళ్ళి ఆహారాన్ని పాడు చేయకుండా ఉండడం గురించి వాటి మేత తొట్టి పెట్టెలకు ఏం చేస్తారంటే రూస్ట్ లేదా పెర్చ్ అనేటువంటి వాటిని అమరుస్తారు. అంటే ఈ విధంగా మనకి చెక్కతో నిర్మితమైనటువంటి ఈ విధంగా ఉండేటువంటి రూస్ట్ లేదా పెర్చ్ చెక్కతో నిర్మితమైనటువంటి వాటిని నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కోళ్ళు అనేవి ఏం చేస్తాయంటే రూస్ట్ లేదా పెర్చ్ అంటే కోళ్ళు అనేవి ఏదైనా ఒక కొమ్మకు కానీ ఒక చెట్టుకు కానీ అది పట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. పట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రూస్ట్ లేదా పెస్ట్ని మనం మేత తొట్టుల్లో యూస్ చేస్తారు. ఎందుకొరకు యూస్ చేస్తారు అంటే కోళ్ళు లోపలికి వెళ్ళి ఆహారాన్ని పాడు చేయకుండా ఉండడం కోసం ఈ మేత తొట్టుల్లో రూస్ట్ లేదా పెర్చ్ని యూస్ చేస్తూ ఉంటారు. ఈ మేత తొట్టులో కావలసినటువంటి ఈ కోళ్ళకు కావలసినటువంటి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ను, అదేవిధంగా దానా ఏదైతే కోళ్ళకు దానాగా యూస్ చేస్తున్నామో ఆ ధాన్యాలను వాటన్నిటినీ కూడా ఆ మేత తొట్టెల్లో ఉంచి కోడికి సరిపడే విధంగా దానాన్ని పెట్టడం జరుగుతుంది. అయితే ఇంచుమించు 3 అంగుళాల స్థలం అనేది దానికి కేటాయిస్తూ ఉండాలి. అడుగు పొడవున్న మేత తొట్టెను కనుక తీసుకుంటే ఇంచుమించు 4 కోళ్ళు అనేవి ఆ మేత తొట్టుకు సరిపోతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా పౌల్ట్రీ ఫామ్లో మేత తొట్లను ఈ దానా పెట్టుటకు అంటే ఫీడింగ్కి మనం యూస్ చేస్తూ ఉంటాము. సెకండ్ వన్ నీటి తొట్లు, వాటరింగ్ డివైజెస్. పౌల్ట్రీలో వాటర్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ పరిశుభ్రమైన మంచినీటిని కోళ్ళకి ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. అంటే రోజంతా 24 అవర్స్ కూడా మనం వాటర్ని మంచినీళ్ళని కోడికి ఇస్తూ ఉండాలి. ఈ నీటి తొట్లలో అంటే మనకి గంట షేప్లో ఉండేటువంటి ఇలా తొట్లను వీటిల్లో వాటర్ని పోసి మనం నింపుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు కోళ్ళు వచ్చి వాటర్ తాగే విధంగా వీటిని నీటి తొట్లను అమర్చుతూ ఉండాలి. అవసరమైనప్పుడు నీరు వంపేసి తొట్లను శుభ్రం చేసుకోవడానికి అనుకూలంగా మనం నీటి తొట్లను మెయింటైన్ చేస్తూ ఉండాలి. కోడి వయస్సుతో పాటు నీటి ఉపయోగం కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి నీటి తొట్లల్లో ఎప్పటికప్పుడు నీరును మారుస్తూ వాటర్ అనేది చల్లగా ఉండే విధంగా దాని యొక్క నీటి తొట్లను మనం ఉపయోగిస్తూ ఉండాలి. అదేవిధంగా నీటి తొట్లలో కుండలను కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఈ పాట్స్ని ఎందుకు యూస్ చేస్తారంటే నీరు అనేది పాట్స్లో మనకి అంటే సమ్మర్ సీజన్ వచ్చేటప్పుడు నీరు అనేది వేడిగా అయిపోతుంది. ఇలా వేడిగా అవ్వకుండా పాట్స్లో పెడితే కనుక ఆటోమేటిక్గా వాటర్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కోళ్లకు అస్తమానం వచ్చి తాగడానికి కూడా వీలుగా ఉండడానికి మనం వాటిని ఉండొచ్చు. థర్డ్ వన్ రూస్ట్ లేదా పెర్చ్. ఇందాక చెప్పుకున్నాం కదా, రూస్ట్ లేదా పెర్చ్. ఏవైతే పౌల్ట్రీలో ఏ పక్షులనైతే కోళ్ళను పెంచుతున్నాం కదా, ఈ కోళ్ళు ఏం చేస్తాయి అంటే 8 వారాలు అంటే
8 వీక్స్ వచ్చేసరికి 8 వారాలు ఉండేటువంటి ఈ కోళ్ళన్నీ కూడా రూస్ట్ లేదా పెర్చ్ పట్టుకోవడానికి, అంటే ట్రీస్ని కానీ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకోవడానికి ఈ రూస్ట్ లేదా పెర్చ్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే మనం హెన్ యొక్క మనం లెగ్స్ని చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా పట్టుకోవడానికి ఈ రూస్ట్ లేదా పెర్చ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కోళ్ళు అనేవి ఏం చేస్తాయంటే రూస్ట్ లేదా పెర్చ్ అంటే కోళ్ళు అనేవి ఎగరడానికి 8 వారాల వయసు వచ్చేసరికి కోళ్ళు అనేవి ఎగురుతాయి అన్నమాట. ఎగిరేటప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రీ నుంచి ఇంకొక ట్రీకి, లేకపోతే వేరే ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎగురుతూ ఉంటాయి. ఆ టైంలో ఏదైనా వస్తువుని ఆధారాన్ని పట్టుకోవడానికి ఈ రూస్ట్ లేదా పెర్చ్ అనేది సహజ ప్రవృత్తి, కోడిలో ఉండేటువంటి సహజ ప్రవృత్తి. నెక్స్ట్ వన్, 4th వన్, గూళ్ళు. అయితే అన్ని రకాల కోళ్ళు కూడా గుడ్లు పెట్టడానికి ఎక్కువగా చీకటి ఉండేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది, చీకటిగా ఉండేటువంటి ప్రాంతాన్ని. కాబట్టి ఇవి ఎప్పుడూ ప్రతిరోజు కూడా ఒకే స్థానంలో అవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి గుడ్లు పెట్టే కోళ్లకు గోళ్లను ఏర్పాటు చేయాలి. 5 గుడ్లు పెట్టే కోళ్ళను 1 చొప్పున, అంటే 5:1 రేషియోలో 5 కోళ్లకు ఒక గూడు చొప్పున మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా వాడుకోవాలి. వీటిని చెక్క పెట్టెలు కానీ, కిరోసిన్ డబ్బాలు ఉంటాయి కదా, వీటి కోసం చెక్క పెట్టెలు కానీ, కిరోసిన్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేయొచ్చు అంటే గూళ్ళకి కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇవి ఏమవ్వాలంటే ఎప్పుడైతే మనం గూడు పెడతామో కోడికి, అప్పుడు ఆటోమేటిక్గా అది విశాలంగా ఉండేటట్లుగా, చల్లని గాలి లోపలికి తగిలేటట్టుగా మనకి ఈ గూళ్ళు అనేవి మనం నిర్మించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇసుక కర్పర తొట్టి, గ్రిట్ అండ్ సెల్ బాక్స్. ఇసుక కర్పర తొట్టె. కోడికి ఆహారంను నములుటకు వాటికి దంతాలు అనేవి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఆహారం ఏదైనా తీసుకున్నప్పుడు మనం నమలడానికి మనకి టీత్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. టీత్, ఇన్సిజర్స్, కెనైన్స్, మోలార్స్, ప్రీమోలార్స్, ఈ టీత్స్ అనేవి ఉపయోగపడతాయి. కానీ కోడికి నోట్లో అటువంటి దంతాలు ఏమీ కనిపించవు కదా. కాబట్టి ఆహారం అంతా కూడా ఎక్కడ మనకి జరుగుతుంది అంటే ఆహారం అంతా అంతరజఠరంలో ఆహారం అంతా కూడా జీర్ణమైపోతుంది, నలగగొట్టబడుతుంది. మనకి పళ్ళ ద్వారా మనం హ్యూమన్స్లో అయితే పళ్ళు ద్వారా మనం ఆహారాన్ని నమిలి లోపలికి మింగడం జరుగుతుంది. అయితే అంతరజఠరంలో మనకి ఆహారం అనేది జీర్ణం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సన్నటి రాళ్ళు, ఇసుక కూడా ఈ ప్రక్రియలో, అంటే సన్నటి రాళ్ళు, ఇసుక కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇసుక, సన్నటి రాళ్ళు ఇవి కూడా ఆహారం నలుగగొట్టలో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కాబట్టి కోడికి ఆహారంగా అవి ఇసుకలో ఏదన్నా ఆహారం, గింజలను కానీ ధాన్యాన్ని కానీ ఏదైనా మనం ఇసుకలో వేసినప్పుడు ఏమవుతుంది, అది ఇసుకలో పొడుచుకుని దాని యొక్క బీక్తో పొడుచుకుని తింటుంది కదా, ఆటోమేటిక్గా ఇసుక కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కర్పరపు తొట్లను, అంటే కర్పరం అంటే సున్నపు కర్పరాలను, అదేవిధంగా మొలస్కా జాతిలో ఉండేటువంటి స్నైల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కర్పరాలను పోలినటువంటి వాటిని వీటికి ఫీడ్గా మనం వేస్తూ ఉండాలి. నెక్స్ట్ డస్ట్ బాత్, దుమ్ము స్నానము తెలుగులో. డస్ట్ బాత్ 2 అడుగుల వృత్తాకారపు గుంటను కానీ, మట్టి కుండను కానీ మెత్తటి శుభ్రమైనటువంటి ప్లేస్లో మనం ఏర్పాటు చేసుకోవాలి. 2 అడుగులు ఉండేటువంటి వృత్తాకారంలో ఉండేటువంటి గుంటను కానీ, లేదా ఒక కుండను కానీ మనం మెత్తటి దాంతో మనం తయారు చేసుకోవాలి.
తయారు చేసుకుని అందులో వ్యాధి నిరోధకత అంటే యాంటీబయోటిక్స్ని ఏవైనా కనుక మనం స్ప్రే చేసుకుంటే కోళ్ళు ఎప్పుడైతే డస్ట్తో ఉంటాయో ఆటోమేటిక్గా గుంటల్లో పడి అది శుభ్రంగా బాత్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం ఏదైతే స్ప్రే చేసుకున్నామో యాంటీబయోటిక్స్ అవి ఏమవుతుందంటే కోళ్ళను వ్యాధిరహితంగా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కోళ్ళు అనేవి ఎప్పుడైతే గుంటల్లో పడి దాంట్లో శుభ్రంగా వాటర్లో ఆ స్నానం చేస్తూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం స్ప్రే చేసినటువంటి యాంటీబయోటిక్ దాని యొక్క బాడీకి పట్టి దానికి శుభ్రం చేస్తూ ఉంటుంది. అంటే కోళ్ళకి ఎక్కువగా టిక్స్, మైట్స్, ప్లీ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా. టిక్స్, మైట్స్, ఫ్లీస్ అంటే ఇవన్నీ కూడా కోళ్ళల్లో ఉండేటువంటి పేళ్ళు, అంటే పేలు ఎక్కువ పట్టేస్తాయి కదా కోళ్ళకి. ఇవి టిక్స్, మైట్స్, ఫ్లీస్ ఇవన్నీ కూడా నల్లులు, కోళ్ళకు పట్టేటువంటి పేలు ఇవన్నీ పట్టేస్తాయి కదా. ఇవన్నీ పట్టకుండా ఉండాలంటే గుంటల్లో ఏదైతే గుంటల్లో ఉన్నామో దాంట్లో స్ప్రే చేసినటువంటి ఈ వ్యాధి నిరోధకం ఉంటుంది కాబట్టి మనం కోళ్ళు అనేవి వ్యాధిరహితంగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ అదర్ ఎక్విప్మెంట్స్, ఇతర పరికరాలను కనుక చూసినట్లయితే మనం వేయింగ్ మిషన్లు అంటే కోళ్ళను పెంచుకుంటున్నాం కదా, వాటి యొక్క వెయిట్ అనేది మనం చూసుకోవడం గురించి వేయింగ్ మిషన్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గుడ్ల ట్రేలు, గుడ్లు పెట్టేటప్పుడు మనం ట్రేస్ని యూజ్ చేసుకుంటాము. గుడ్ల పరీక్షకు టెస్ట్ చేసేటప్పుడు ఎగ్ టెస్ట్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? క్యాండిల్స్, అంటే క్యాండిల్ ల్యాంప్. అదేవిధంగా 4th వన్ బేకర్, 5th వన్ స్ప్రే చేస్తాం కదా, మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటాం కదా కోళ్ళకి. వీటిని అంటే ఈ విధంగా వీటిని కూడా మనం అదర్ ఎక్విప్మెంట్స్గా మనం పౌల్ట్రీ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్. అంటే మేత తొట్లు, ఫీడింగ్ అంటే దానా పెట్టడానికి మేత తొట్లు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. కోళ్ళు అనేవి దానాన్ని వ్యర్థం చేయకుండా ఉండడం గురించి లిమిటెడ్గా 5 కోళ్లకు సరిపడగా మనం పెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నీటి తొట్లు. నీరు అనేది కోళ్లకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పరిశుభ్రమైన మంచినీటిని మనం ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ రూస్ట్ లేదా పెర్చ్. కోళ్ళు ఎగరడం వాటి యొక్క లక్షణం, సహజ లక్షణం కాబట్టి అవి ఎగిరి ఏదైనా ఆధారాన్ని పట్టుకుంటాయి కాబట్టి దాన్నే రూస్ట్ లేదా పెర్చ్ అంటాము. నెక్స్ట్ గోళ్ళను 5 కోళ్ళకి ఒక గూళ్ళు చెప్పిన మనం తయారు చేసుకుని గుడ్లు పెట్టడానికి, అంటే అది ఎక్కువగా చీకటి ఉన్న ప్రాంతాల్లోనే గుడ్లు పెట్టడానికి అది చూసుకుంటుంది కాబట్టి మనం ఈ గుడ్లు పెట్టడానికి వాటిని యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇసుక, కర్పర తొట్టె. ఫీడింగ్ పెట్టేటప్పుడు అది ఆహారాన్ని అంతర్జఠరంలో జీర్ణం చేసుకుంటుంది కాబట్టి వాటితో పాటు ఇసుక, కర్పరం, స్నేయిల్స్, కాల్షియం కార్బోనేట్, సున్నం వీటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ ఇదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ద పౌల్ట్రీ. వివిధ పరికరాలు మనం పౌల్ట్రీ మేనేజ్మెంట్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నామో నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ ఒక పౌల్ట్రీ షెడ్ని నిర్మించుకోవాలంటే మనం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటామో అన్నది నేర్చుకుందాం. మనం ఒక పౌల్ట్రీని స్టార్ట్ చేసాం, షెడ్ను కట్టాలనుకుంటున్నాం. ఈ షెడ్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు షెడ్కి సరైనటువంటి ప్రాంతాన్ని ముందుగా మనం ఎంచుకోవాలి. అంటే ఏంటి? షెడ్డును నిర్మించుకునేటప్పుడు స్థల సేకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ షెడ్లను నిర్మించేటప్పుడు అవి నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండకూడదు. ఇలా దగ్గరగా ఉంటే కొన్ని రకాల వ్యాధులు అనేవి వస్తాయి కాబట్టి నివాస ప్రాంతాలకు బాగా దూరంగా కాకుండా మినిమం మనం ఇంటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి వాటిని చూసుకునే విధంగా మనం కొంచెం దూరంలో నివాస ప్రాంతాలకు కొంచెం దూరంలో పౌల్ట్రీస్ని మనం నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే తేమ ఎక్కువగా ఉండేటట్టు, అంటే తేమ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో
చల్లగాలి ఏదైతే వెంటిలేషన్ ఏదైతే బాగుంటుందో ఆ ప్లేసెస్లో మనం పౌల్ట్రీ షెడ్ని కనుక మనం నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ఈ షెడ్ని నిర్మించుకునేటప్పుడు దాని యొక్క నిర్మాణంలో ఈ డోర్స్ అనేవి తూర్పు వైపుకు ఉండాలి. తూర్పు వైపుకు ఎందుకు? ఆటోమేటిక్గా ఈ ఎప్పుడైతే ఉదయాన్నే మనకి ఏవైతే సన్ రైజ్ వస్తాయో ఆటోమేటిక్గా కోళ్ళు వాటినే ఇష్టపడతాయి. ఈ కోళ్ళు అనేవి ఉదయాన్నే ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సూర్యరశ్మిని ఎక్కువగా చూస్తాయి కాబట్టి వాటిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆ తూర్పు వైపుకు గుమ్మాలు పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ షెడ్డుకు నిర్మాణంలో గమనించవలసినటువంటి కారకాలు చూసినట్లయితే ఫ్లోర్స్ స్పేస్, కోడికి కావలసినటువంటి స్థలము, ఫ్లోర్స్ స్పేస్ అనేది షెడ్డును చిన్నగా నిర్మించుకున్నప్పటికీ లోపల ఫ్లోర్ యొక్క స్పేస్ అనేది ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోవాలి. కోళ్ళు ఫ్రీగా తిరిగేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ వెంటిలేషన్. మనం వెంటిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కోళ్ళ షెడ్లోకి మంచి గాలి అనేది ధారాళంగా వేసే విధంగా మనం వెంటిలేషన్ బాగుండే విధంగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మిగతా జీవుల్లో పోలిస్తే కోడిలో జీవనక్రియలు అనేవి ఫాస్ట్గా జరుగుతాయి కాబట్టి ఆక్సిజన్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అంటే హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అనేది మనం మంచి ప్లేస్లో ఉండేటువంటిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఉష్ణోగ్రత, టెంపరేచర్. కోళ్ళు మనకి 50 డిగ్రీ ఫారెన్హీట్ నుంచి 70 డిగ్రీ ఫారెన్హీట్ సాధారణ ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి. అంటే ఎక్కువ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా కోళ్ళు అనేవి ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా అది చనిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి చాలా నష్టం అనేది జరుగుతుంది కాబట్టి మనకి దానికి ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది కావలసిన విధంగా చూసుకుంటూ ఉండాలి. రాత్రి వేళ చల్లగా, పగటి వేళ వెచ్చగా ఉండేటట్లు ఉష్ణోగ్రతలో మార్పులు చేసే విధంగా మార్పులు ఉండే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పొడిగా ఉంచుట అంటే వెట్ ప్లేస్ కాకుండా మనం డ్రై ప్లేస్లో ఎక్కువగా ఉండాలి. వెట్ ప్లేస్లో తేమగా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం ఆ వెట్ కాకుండా డ్రై ప్లేసెస్లో ఫ్లోర్ అనేది డ్రైగా ఉండడానికి అనుకూలంగా ఉండేట్టు చూసుకుంటే కోళ్ళు అనేవి వ్యాధిరహితంగా ఉంటాయి. నెక్స్ట్ వెలుతురు, లైట్ అనేది పౌల్ట్రీస్లో ఫామ్ని మెయింటైన్ చేసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సన్లైట్ అనేది. ఎందుకంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఈ లైట్ అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రేరణ కలిగిస్తుంది. అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రేరణ కలిగించి అండాలు తొందరగా ఉత్పత్తి అయ్యే విధంగా లైట్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది పక్షులు ఏం చేస్తాయంటే గూళ్ళు పెట్టడం, వాటిల్లో గుడ్లు పెట్టడం, వెలుతురుంటే ఇలాంటి ప్రక్రియలు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా గుడ్లు పెట్టడం అంటే లైంగిక పరిపక్వత చెంది మెచ్యూరిటీ స్టేజ్ వచ్చి కోళ్ళకి అండాలు అనేవి రిలీజ్ చేసి అవి ఎప్పుడైతే గుడ్లు పెడతాయో ఆటోమేటిక్గా లైంగిక పరిపక్వత చెంది గుడ్లు పెట్టడం జరుగుతుంది. పగటి వేళ తగ్గినప్పుడు పగటి వేళ ఎప్పుడైతే తగ్గుతుందో అంటే వింటర్ సీజన్ వస్తుంది కదా, ఆ టైంలో ఆలస్యంగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా 4 నుంచి 20 వారాల వయస్సు ఉండేటువంటి కోళ్లకు 4 నుంచి 20 వీక్స్ 4 to 20 వీక్స్ 4 నుంచి 20 వారాల వయసు ఉన్న కోళ్లకు ప్రత్యేకమైనటువంటి కాంతి మనం ఏర్పాటు చేయక్కర్లేదు. ఏవైతే 20 వారాలు దాటినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్లు పెట్టే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి లైట్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ శానిటేషన్, ఆరోగ్య రక్షణ. ఆరోగ్య రక్షణ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కోళ్లకు ముఖ్యమైనటువంటి శత్రువులు ఎవరంటే ఇందాక చెప్పాను కదా, టిక్స్, మైట్స్, ఫ్లీస్.
తొందరగా కోళ్ళకు పేలు అనేవి పట్టేస్తాయి, నల్లులు పేలు ఇవన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఇవి ఎక్కువగా అసంఖ్యాకంగా చాలా ఎక్కువగా పట్టేస్తాయి కాబట్టి ఇవి పట్టడం వల్ల ఏమవుతుందంటే అంటువ్యాధులు ప్రబలమయ్యేటువంటి ప్రబలమవుతాయి. కాబట్టి వాటి గుడ్ల దిగుబడి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా స్ప్రే చేయుటకు వీలుగా మనం డిజైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, అంటువ్యాధులు రాకుండా కొన్ని మనం యూస్ చేయాలి మెడిసిన్స్ని. అందులో మనం బోరిక్ యాసిడ్, కోళ్ళల్లో అంటువ్యాధులు రాకుండా బోరిక్ యాసిడ్, బోరిక్ ఆమ్లం, బోరిక్ యాసిడ్ని కనుక యూస్ చేస్తే ఇవి కళ్ళు సున్నితమైనటువంటి భాగాల దగ్గర మనం అవయవ భాగాలను తుడవాలి. స్ప్రే చేయకూడదు. కళ్ళు సున్నితమైనటువంటి భాగాల దగ్గర మనం తుడిస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఆ ప్లేస్లో కోళ్ళు అనేవి వ్యాధి రహితంగా ఉండడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సెకండ్, క్లోరిన్ బ్యాక్టీరియా, ఫంగస్, వైరల్ క్రిములను చంపడానికి ఈ క్లోరిన్ అనేటువంటి మందును ఎక్కువగా వాడుతూ ఉంటారు. బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా క్లోరిన్ మందును కలిపి వాటి మీద స్ప్రే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, క్రిసోల్ వంటి మందును షెడ్ యొక్క పరికరాలు కడగడానికి, షెడ్ యొక్క పరికరాలు శుభ్రం చేయడానికి, అదేవిధంగా కోళ్ళల్లో వచ్చేటువంటి క్షయ వ్యాధి క్రిములను రెడ్ మైట్స్, ఒక రకమైనటువంటి పేలు, రెడ్ మైట్స్, వీటిని దూరం చేసేటువంటి విధంగా క్రిసోల్ అనేటువంటి మనం మందును స్ప్రే చేయాలి. నెక్స్ట్ వన్, ఫార్మాల్డిహైడ్ని కనుక చూస్తే మనం గుడ్లను పొదిగించే సమయంలో కోళ్ళ మీద స్ప్రే చేయాలి. అదే